ఇలా రా, నేను చెప్పేది విను. ఏంట్రా పొద్దున్నే కాదు, నువ్వు నేరుగా చూస్తేనే అర్థమవుతుంది. రా. నీ పోరు పడలేకపోతున్నా అసలు. చూడు ఇదిగో. ఆగు 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 ఆగు. లోపలేవో పెద్ద బంగారు బిస్కెట్లు ఉన్నట్టు దీనికి తాళం ఒకటి. నేను చెప్పాను కదా, అటు చూడు. రేయ్, పొద్దున ఆటోలో స్టార్ట్ చేసావు, మళ్ళీ రోడ్లో, మర్రి చెట్టు, ఇప్పుడు ఇంట్లో. ఎందుకు అలా ప్రాణం తీస్తున్నావు? అదిగోరా వినాయకుడు. రేయ్, అదేరా అంటున్నాను. వినాయకుడు ఇక్కడ లేరు రా. ఒకటి ఎలకేరా ఉంది, అదిగో ఒకటి క్యాలెండర్ లో చూడరా, అక్కడ కూడా ఆయన లేరు రా. రేయ్, ఆ ఎలక మీద కూర్చున్న ఆయన ఊరే వినాయకుడు ఉంటుంది. నీకేమైందిరా? రే, నేను చూస్తే పిక్చర్లో కనిపిస్తున్నానా ఏంటి? లేదు, పిచ్చోడిలా కాదురా మావా, పిచ్చోడివే. మనతో పాటు కదా రోజు మందు కొడుతున్నాడు. రే, గ్యాప్ లేవని వెళ్ళి చేసేస్తున్నావా ఏంటి? రే, ఒట్టురా చూడరా. రే, కనపడతలేదు. చెప్పు. ఏంటి చార్జర్ కనపడలేదా? ఇక్కడ ఒకటి వినాయకుడు కనపడలేదు, నీకు చార్జర్ కనపడలేదు. పొద్దున్న నా ప్రాణాలు తీస్తాను ఎందుకు? రేపు నేను కనపడకుండా పోయి నేనే వచ్చి చెప్తాను నీకు కనపడలేదని. వినాయకుడు కనపడలేదంట. రేయ్, వెళ్ళి మంచి కళ్ళ డాక్టర్ చూపించుకోరా. రేపటి నుంచి బ్రాండ్ అని మార్చాలి. రేయ్, ఇంతవరకు నేను చెప్పింది నీకు వినపడలేదా? వినాయకుడు కాదురా, వాళ్ళ నాన్న పరమేశ్వరుడు కనిపించకపోయినా కాటుక రాసి కనిపెట్టి చూపించే మనిషిరా. ఎవరక్క? స్వామిరా, పెద్ద స్వామి. అక్క, మెడ్రాస్ లో ఆటో వాళ్ళకంటే స్వామీజీలే ఎక్కువ. ఎవరు సరిగ్గా చెప్పక్క. అయ్యో, పేరు చెప్పకూడదురా. సరే క్షమించమ్మా. శ్రీ 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 మాత భైరవి మంగాత హలైజ్ రంగు పొడి సామి. టీవీ ఛానల్ రోజు రాశి ఫలాలు చెప్తుంది ఆమె. అవును మైకులు. లూషాక నువ్వు. ఆమె ఎంత పెద్ద ఫ్రాడ్ తెలుసా నీకు? ఆమె పేరున 150 పోలీస్ కేసులు ఉన్నాయి. అవును, నువ్వు పోలీసు పెద్ద కనిపెట్టేశావు. రే, ఇది మా ఏరియా, నీకు సంబంధం లేనిది. అరెస్ట్ చేయాలంటే చాలా మంది పేర్లు చెప్తాను, చెప్పనా? మీ సేఫ్టీకే చెప్పాను. నా సేఫ్టీ గురించి నాకు తెలుసు. నువ్వు కూర్చో కూర్చో. ఇలా చూడరా, వాడొక పనికి మాలిన వెధవ. వాడు చెప్పి ఏ పనైనా జరిగిందా? అక్కని చెప్తున్నాను, వినరా? విను. అటెందుకురా చూస్తున్నావు? వాడొక సోంబేరి, నువ్వు ఒక పోరంబుక్కు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు చేస్తావా చేయవా? లేదక్క, అక్కడికి వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, నా దగ్గర డబ్బులు లేవు. ఏమిట్రా డబ్బులు 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 అని? ఎప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు కనుక ఈ ఖర్చుతో నేను ఇక ఆపేస్తాను. నువ్వు చేస్తావా? అటెందుకురా చూస్తున్నావు? సారీ, డీల్. ఏంటి మామ, బిల్డప్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఏమన్నా మాట్లాడదా? ఏమైనా తెలిసిందా? ఇప్పుడు వినాయకుడే కనిపించకుండా పోయాడు, తర్వాత అన్ని కనిపించకుండా పోతాయి. అదంతా సరే గానీ, ఇప్పుడు వినాయకుడిని కనిపెట్టే సెటప్ మీ దగ్గర ఉందా లేదా? అదే నేను చెప్తున్నాను కదా, నీకు కష్టకాలం వచ్చిందని. అందుకే ఆయన వదిలి వెళ్ళిపోయారు. మంచి కాలం వస్తే ఆయనే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. చూడరా, కష్టం వచ్చినప్పుడు తోడుగలేని దేవుడు ఏం దేవుడు? మరి ఇంకెందుకు అర్చన చేస్తున్నాం, దీపం వెలిగిస్తున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం? దేవుడు అంటే కష్టం వచ్చినప్పుడే తోడుగా ఉండాలి కదా. ఆయన తిరిగి వస్తే ఆయన్నే అడుగు. అడుగుతాను. ఇన్ని మాట్లాడుతున్నావు కదా, మరి ఇక్కడికెందుకు వచ్చావు నువ్వు? నేను వచ్చానే ఏంటి, అక్క పంపించింది. అదేం లేదు మావా, మనకంటే పెద్ద ఫ్రాడ్ రా. వెళ్దాంరా. ఆగరా, ఇప్పుడేంటి? అసలు మీ వల్ల అవుతుందా అవదా? నాకెప్పుడు మూడు లేదు. మూడు ఎప్పుడు వస్తుంది? నువ్వు మూసుకోరా. నాకెప్పుడు మూడు వస్తుందో పోతుందో నాకే తెలీదు. డబ్బులు తీ. డబ్బులా? ఇప్పుడు మీరు ఏం చేశారని మీకు డబ్బులు ఇవ్వాలి? నీకు కష్టకాలం వచ్చిందని కరెక్ట్ గా చూసి చెప్పాను కదా, అందుకు డబ్బులు ఇవ్వు. అది నాకు తెలుసు కదా. న్యాయంగా చూస్తే మీరే నాకు డబ్బులు ఇవ్వాలి. ఈ పాటికి 2 సవారీలైనా వెళ్ళుండేవాడిని. నా దగ్గర అసలు డబ్బులు లేవు. ఈ చోటు మొత్తం చూడు, ఇక్కడ ఎన్ని లైట్లు వెలుగుతున్నాయో. 4+3 7 అసిస్టెంట్స్, వాళ్ళకి కాస్ట్యూమ్స్, మళ్ళీ వాళ్ళకి బేట, మంత్రాల కలర్ పొడి, నూనె, పువ్వులు. ఇవన్నీ ఎవరి కోసం? నీ కోసమే ఖర్చు పెట్టాను. మర్యాదగా డబ్బు లేవు. నా దగ్గర పైసా కూడా లేదు. ఇది నేను
మంత్రం చెప్పడానికి ముందే చెప్పు ఉండాల్సిందే. కాదు, తెలియక అడుగుతాను. నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేదని మీరు కనిపెట్టలేకపోయారు. అలాంటిది కనిపించకుండా పోయిన వినాయకుడిని మీరు ఎలా కనిపెడతారు? అలాంటిదేం కాదు, వాడి దగ్గర కొంచెం డబ్బులు లేవు, అందుకని అలా మాట్లాడేశాడు. నెక్స్ట్ టైం వస్తే కూడా మేము ఖచ్చితంగా డబ్బులు ఇస్తాం. రేయ్ నోరు మీరా లబలబలబలబల మాట్లాడుతూనే ఉన్నావు. పోండ్రా ఇక్కడ నుంచి. వెళ్దాం. ఒరే గణేష, నీలా వేలాకొలంగా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఇదిగో ఇందులో ఉన్నారు చూసావా? అతి త్వరలో నువ్వు కూడా ఇందులోకి వచ్చేస్తావు. అందుకు ఒకళ్ళు వస్తారు. రేయ్, కొట్టుకెళ్ళు. పడమర దిక్కున ఇంకో అమ్మవారు ఉన్నారు, వెళ్దామా? పోరా. ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ భూతాన్ని పంపిస్తానంటుంది. అదంతా నేను చూసుకుంటాను. సరే, ఈయన ఎక్కడికి వెళ్ళారని ఏమైనా చెప్పారా? ఇలా చూడు, ఆయన లేకపోయినా నేను అగరబత్తి వెలిగిస్తున్నాను, దక్షిణ వేస్తున్నాను. నేను బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆయన ఇక్కడికి వచ్చారనుకో, ఆయనకి ఇదంతా అర్థమయ్యేలా చెప్పు, సరేనా? విన్నావా? రింగ్ టోన్ కూడా ఆయన పాటే పెట్టుకున్నాను. 8 సంవత్సరాల నుంచి మార్చకుండా అలాగే ఉంచుకున్నాను. ఇలా భయభక్తులతో ఉండే నాతో ఐస్ బాయ్ ఆడచ్చా? కళ్ళు క్షేమంగా వెళ్ళిరండి, అంతా శుభంగా జరుగుతుంది. గణేషా, ఆ? గణేషా, ఇదిగో ఇది పట్టుకో. ఏది చేయి చాపు. ఏంట్రా చేతిలో బాంబా? ఈ చెయ్యి. అంతే, అంతా సర్దుకుంటుంది. 3 రూపాయలతో అయిపోయే మ్యాటర్కి 3000 ఖర్చు పెట్టుంటావు కదక్క. అలా అనకు గణేషా. నాకు చూసే డాక్టర్ నీకు సెట్ అవుతాడా? అలా అయితే ప్రపంచం అంతటికి ఒక డాక్టర్ సరిపోతాడుగా. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నీ మేటర్ స్వామితో డైరెక్ట్ గా చెప్పేశాను, ఆయన ఓకే అనేశాడు. పో, ఆ బ్రెడ్ కంపెనీ పక్కన మనుషులు రెడీగా ఉన్నారు, వెళ్ళి పికప్ చేసుకోపో. వెళ్తే డబ్బులు ఇస్తారా? అందరూ నీలాగే అనుకోకు, వెళ్ళరా వెళ్ళు. రే, ఆ కాకి చొక్కా తీసుకొని వేసుకో. షర్ట్ వేసుకోవడం మర్చిపోకు, పోలీసులు పట్టుకుంటారు. వేసుకుంటా. సరే, కలెక్షన్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. నువ్వేడే ఉండు, ఇప్పుడే వస్తా. బ్యాగ్ జాగ్రత్త. రండి, బాగున్నారా? పిల్ల బాగుందా? పిల్ల కూడా షణ్ముగం లోపల బాగుంది, ఉన్నారా? షణ్ముగం లోపలే ఉన్నారు. సరే, ఆ, అలాగే. సరేనండి. వెళ్ళి చూడండి. అలాగే వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం. బాబు, నీకు దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది బాబు. ఎవరికి? నాకా? అవును, ఒక 5-6 రోజుల నుంచి బాగా ఆశీర్వదిస్తున్నారు. అవును, వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు? వాళ్ళు మీతోనే వచ్చారుగా, ఆ మాత్రం తెలీదా? తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? చెప్పండి, ఏంటి మ్యాటరు? ఆయన కూడా పనిచేసే షణ్ముఖం కూతురు ఇక్కడే హాస్పిటల్లో చానాళ్ళగా అడ్మిట్ అయి ఉంది. కిడ్నీ ప్రాబ్లం అంట, రేపే ఆపరేషన్ అంటున్నారు. వీళ్ళే షణ్ముఖం ఇంటి ఖర్చు, హాస్పిటల్ ఖర్చు అంటూ వీళ్ళే అంతా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ కూడా వీళ్ళే డబ్బులు కట్టారు. 2-3 నెలల నుంచి కష్టపడి తీసుకున్న జీతం అంతా కట్టారు. ఆ వంకాయ రంగు కలర్ చొక్కా వేసుకున్నాడు చూడు ఒక కుర్రాడు, అవును, వాడి పేరు చంద్రు. వాడే ఈ పాపకి కిడ్నీ ఇస్తున్నాడు. ఏంటి, కిడ్నీ ఇస్తున్నాడా? లోపలికి వెళ్దాం, పదండి. మంచి మనసున్న వాళ్ళని, నిజమైన మనుషుల్ని చూడాలంటే ఇటువంటి హాస్పిటల్లోనే పనిచేయాలయ్యా. అన్నా, ఇదంతా అవసరమా అన్నా? వీళ్ళేమో ఇంకెక్కడికో వెళ్ళాలన్నారు. వేరే ఎవరికైనా కిడ్నీ ఇస్తారా? నీకు పోయి ఇదంతా చెప్పాను చూడు. నన్ను అన్నా, టిష్యూస్ అన్ని మ్యాచ్ అయ్యాయంట, ఆపరేషన్ చేయమని చెప్పారు. లోన పాపను చూసావా? చూశానన్నా. మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఒకవేళ మన కిడ్నీని అడుగుతారో కొంచెం అలర్ట్గా ఉంటుంది. ఇందులో ఉంది. అదా, ఆ పెద్ద బ్యాగ్ లో ఉంది. ఉండు, తీసుకొస్తాను. ఏ తమ్ముడు, ఇట్రా. ఏంటన్నా? నేను చెప్పేది విను, టైం ఉంది. నీకేమైనా పిచ్చా? కిడ్నీ ఇస్తానంటున్నావు, పోతే మళ్ళీ రాదు. అర్థం చేసుకో, ఆలోచించి నిర్ణయం తీసుకో. రేయ్,
మనదంతా చిన్న వయసురా. ఇప్పుడు ఎందుకురా నీకు ఈ రిస్క్? ఇటు చూడు, ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలంటే చెప్పు, ఎక్కడికైనా తీసుకెళ్ళి ఒంటరిగా వదిలేస్తాను. అర్థమైందా? ఓ, దీని రిస్క్ నీకు అర్థం కాలేదనుకుంటా, అందుకే నవ్వుతున్నావు.